సార్ ఇప్పుడు మామూలుగా రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్కి ఆర్ అపోజిషన్లో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేస్కి ఒక పని చేయించుకోవాలంటే లెట్స్ రోడ్ వేయించుకోవాలి, లేకపోతే ఏదైనా బ్రిడ్జ్ కట్టించుకోవాలి, ఇట్లాంటి వాటిల్లో డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా వర్క్ చేయించుకోవడంలో? అంటే వాళ్ళకి ఈజీగా అవుతుంది, వీళ్ళకి ఈజీగా అవుతుంది, వీళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి, అట్లా ఏమన్నా ఉంటుందా? జనరల్గా ఎవరైనా కూడా ఇప్పుడు అవుట్ ఆఫ్ 175 కాన్స్టిట్యున్సీస్ ముఖ్యమంత్రి గారు వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఏం కావాలనేది ఆయన చేయలేడు. నేను నా ప్రయారిటీస్ నేను చెప్తాను. నా నియోజకవర్గంలో నా పబ్లిక్కి సంబంధించి, నా వాటర్కి సంబంధించి ఉన్న సమస్యలు ఇవి, వీటిని రిజాల్వ్ చేయండి అని అడుగుతాం. సేమ్ టైం అలాగే నేను కూడా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి విలేజెస్లో అక్కడ స్థానికంగా ఉండేటటువంటి నాయకుల మీద ఆధారపడతాం. వాళ్ళు ఏవైతే గ్రౌండ్ నుంచి ఇన్పుట్స్ తీసుకొస్తారో ఆ గ్రామంలో ప్రాధాన్యతలు, ఈ సమస్యలు కొంచెం హై ప్రయారిటీ, హై ఇంపాక్ట్ ఉన్నటువంటి వర్క్స్ ఇవి అర్జెంటుగా టేకప్ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది, ఆ స్కోప్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఏవైతే వాళ్ళు తీసుకొస్తారో జనరల్గా వాటికి ప్రయారిటైజ్ చేస్తూ ఉంటాం. కరెక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ అనేది, డెవలప్మెంట్ అనేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇదేమి ఓవర్ నైట్ అయిపోయేది కాదు, లేకపోతే ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడిపోయేది కాదు. కరెక్ట్. ఇది వేళ కొన్ని అవసరాలు ఉంటాయి, రేపటికి మళ్ళీ ఇంకొక కొత్తవి వస్తూ ఉంటాయి, ఎల్లుండికి మళ్ళీ ఇంకోటి వేరే కొత్త ఇవి రావచ్చు రిక్వైర్మెంట్స్. కరెక్ట్. సో ఆ లోకల్ పీపుల్, లోకల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దేనికైతే ప్రయారిటీస్ ఇస్తారో జనరల్గా వాటి మీదకే ఫోకస్ చేస్తారు.